నేను మోకరించలేవా? మోకాళ్ళ మీద ప్రార్థన చేయలేవా? అదే డాక్టర్ మాత్రం అమ్మా నువ్వు మోకాళ్ళ మీద ఉంటేనే ఈ రోగం తగ్గిద్దమ్మా అంటే మాత్రం అప్పుడు ఉంటావు మోకాళ్ళ మీద. వెళ్ళరా, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నారా? అందుకే ఎప్పుడు కూడా కుర్చీల్లో కూర్చొని దిగేసుకొని చేయకూడదు ప్రార్థన, పెట్టలారా చేయకూడదు. బాగా అనారోగ్యం నీకుంటే అప్పుడు చేసుకో, ఏం కాదు. కానీ అవకాశం ఉండి కూడా నువ్వు దేవుణ్ణి లంచగొండిగా, దేవుణ్ణి అవకాశవాదిగా ఆరంభి డాక్టర్ను మార్చుకోకూడదు. ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, ఎడతెక్క ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన, అందరి కోసం ప్రార్థన చెయ్యాలి. మీరు అనుకోవచ్చు మేము వయసు ఎక్కువైపోయింది ప్రార్థన చేయలేకపోతున్నాం అంటే, నువ్వు ఖచ్చితంగా పట్టుదలను ప్రార్థన చేయొచ్చు. నయం ఎలా ప్రార్థన చేసింది, బక్సింగర్ లాంటి వాళ్ళు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశారు. బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ కాయలు కడతాయి నీ కాళ్ళకి. ఆ కాయలే ఆ పరలోక రాజ్యంలో సాక్ష్యం. ఒక మన బిల్ మోరీ గారు ఒక మాట అంటారు. ఏమంటారంటే, ఎవరి మోకాళ్ళైతే నల్లగా ఉంటాయో వారి కుటుంబాలలో పరిశుద్ధాత్మ దేవుడు తాండవిస్తాడట. ఆమేన్, తాండవిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి. బిడ్డలారా, ఇక్కడంటే నేను మీకు అవకాశం ఇవ్వట్లేదు, కుర్చీలు అడ్డం ఉన్నాయి కాబట్టి. కొంతమంది మోకరించాలి, మీ అందరికి ఉంది, కానీ ఇక్కడ సమయం లేదు. ఇక్కడ ఎంతసేపు మోకరిస్తారు? 2 నిమిషాలు. కానీ ఇంట్లో ఎప్పుడు ఉంటారు కదా, రోజుకి 3 గంటలు ప్రార్థన చేయండి. అన్నిటికీ అనుకూల సమయం వస్తుంది. మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ప్రార్థన చేయాలంటే చివరి ఒక రెఫరెన్స్ చదివేసి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ పేతురు పత్రిక 5వ అధ్యాయం, 1 పేతురు 5వ అధ్యాయము చూడండి ఒకసారి. ఏం రాయబడింది? 8వ వచనం ఒకసారి. 1 పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది సైతాను వెతుకుతున్నాడు. మన కుటుంబాల్లో పడకుండా, భార్యాభర్తలు పడకుండా, అత్తగోళ్ళు పడకుండా, మామూలు పడకుండా, అన్నదమ్ములు పడకుండా, అక్కయ్యలు పడకుండా, ఆస్తి తగాదాల మీద, కోర్టు సమస్య మీద, పోలీసు సమస్య మీద, రకరకాల అక్రమ సంబంధాలతో తొలతూగిపోతూ ఈరోజు అనేక అనుమానాలతో కుటుంబంలో పెట్టరేగిపోతున్నారు. కారణం అపవాది. ఎవరిని మృంగుదనాన్ని కొదమ సింహాలే పొంచి తిరుగుతున్నాడు గనక నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. అసలు యేసు ప్రభు చెప్పిన మాట ఆశ్చర్యపోతారు. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం తీయండి ఒకసారి. 28 నుంచి 29 చూడండి ఒకసారి. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ప్రార్థన వల్ల ఈ దయ్యం వదిలిపోతా గాని మరి దేని వల్ల ఇది? నువ్వు 1000 కోట్లు పోసినా కానీ దయ్యం వదలదు. నా జీవితంలో ఇలా ఎంతో మందిని చూశానండి, ఎంతో మందిని. 12 సంవత్సరాలు. ఒకసారి అన్నమ్మ గారు మరిదాస్ గారు, నాన్న నిలబడి ఒకసారి, అన్నయ్య నిలబడి ఒకసారి. అన్నయ్య 12 సంవత్సరాల నుంచి ఒక దురాత్మ అన్నయ్యని పీడిస్తుంది. ఆయనకి చాలా విశ్వాసం. ఎప్పుడు కూడా ఆదివారం ఆయన చర్చికి రాకుండా మానుకున్న రోజు లేదు. ఓపెన్ చెప్తారు మీ అందరికీ. ఎప్పుడు ఈ ఆదివారం కూడా ఆయన చర్చి మానుకుని ఎంతో దూరానికి వస్తారు. కానీ విషయం ఏంటంటే, మన దగ్గర రాకముందు చాలా చోట్లకు పోయారు. అయితే అతడు ఏం జరిగింది తెలుసా? ఆయన దానియేలు గారే ఆయన తీసుకొచ్చాడు ఆ మరిదాస్ గారిని. అయితే ఆ మరిదాస్ గారు వచ్చినప్పుడు నాకు తెలియదు, శుక్రవారం రౌండ్గా కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలు గారు నాకు చెప్పాలిగా, అన్నయ్య 12 ఏళ్ల నుంచి దురాత్మ ఆయన వేధిస్తుంది చెప్పలా. గమ్ముగా ప్రార్థన చేస్తా ఉన్నాం. విషయం ఏంటంటే 12 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఒక్కొక్కసారి చేతులు, ఆయన బేల్దారి పని చేస్తాడు, ఆయన చేతిలో పార ఉంటే వాళ్ళ భార్యని వెంటబడి కొడతాడు. అన్నమ్మగారు ఎక్కడ నిలబడి ఒకసారి, అన్నమ్మగారు ఎక్కడున్నారు నిలబడి ఒకసారి. నిజమా కాదది? నేను ఎన్నిసార్లు కొట్టేవాడే కాదా? నిజమా కాదా? ఆ టైంలో తెలియదు, అంటే కొట్టడు ఆయనకి. ఆ టైంలో ఆ దురాత్మ పట్టినప్పుడు కూడా ఆయన చాలా ఇబ్బంది పెట్టి ఆయన ఏం చేస్తున్నాడో ఆయన తెలిసేది కాదు. ఒకరోజు నా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగింది తెలుసా? ధమేమని కింద పడిపోయాడు మరీదాసు. పడిపోయిన తర్వాత ఏంది అన్నయ్య పడిపోయాడు అని చెప్పేసి ఒక్కసారిగా ఫస్ట్ టైం నాకు అడగ రావటం. శుక్రవారం ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు దానియేలు గారు నాకు చెప్తున్నాడు, అన్నయ్య 12 ఏళ్ల నుంచి ఆయన్ని ఒక దురాత్మ పీడిస్తుంది కాబట్టి ఆయనకి చాలా మరి వారి భార్య ఆయనలోకి వస్తున్నట్టుగా, చనిపోయిన భార్య వస్తున్నట్టుగా కొన్ని విషయాలు చెప్తా వచ్చాడు. చెప్పిన తర్వాత ఏమీ లేదు, కూర్చోబెట్టాం, ముందుకు పిలిపించాం, ప్రార్థన చేశాము. అప్పుడు మా ముందు కూర్చోబెట్టి తల మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేశాను.
శ్యామకిషోర్ దగ్గరికి వెళ్ళారు, కలవటెంప సతీష్ కుమార్ గారికి వెళ్ళారంట. నాకు తెలియదు, వాళ్ళు చెప్పిన నిజం. అబద్ధం అయితే మీరు సంఘ పెద్ద దాడిగా అడగండి. అయితే ఆ రోజు మేము ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేదు. దేవుని స్తోత్రం. కూర్చోండి. దేవుని మహిమ కలుగును గాక. ఏ రోజు ఇబ్బంది లేదు. ఈరోజు వాళ్ళిద్దరూ అద్భుతంగా కష్టపడతారు, పనిచేస్తారు, దేవుడికి ఉపయోగపడతారు. వాచ్మెన్గా ఉండి సిమెంట్ సంచులు అమ్ముకొని దేవుడి పరిచర్యకి వేలాది రూపాయలు ఇస్తారు వాళ్ళ భార్యాభర్తలు. అంటే నా ఉద్దేశం ఏంటంటే అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇక్కడ లేరని కాదు, కానీ సందర్భోచితంగా కూడా చెప్తున్నాను ఆయన గురించి. దురాత్మలు పోవాలండి. అందుకే శివుడు అన్నాడు, మేము ఎందుకు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేపని శిష్యులు అడుగుతుంటే ప్రభు అన్నాడు, ఇది ప్రార్థన వలనే కానీ మరి దేనివల్ల. ప్రార్థన అంటే నువ్వు ఖాళీ గుండు చేసే ప్రార్థన కాదు. ప్రార్థన అంటే నీ దేవుడు సర్వశక్తుడు నమ్మి యథార్థంగా ఉన్న నోటి మాటలు కూడా రాకూడదు.